వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మొత్తం పట్టున్నారు సుమన్ గారు. సుమన్ గారు, మీరు చిన్న సినిమా పెద్ద సినిమాని లేకుండా ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మోస్ట్ సీనియర్ హీరోగా ప్లస్ ఇండస్ట్రీలో ఎంతోమంది పరిచయాలు కూడా లేకుండా ఏంటి చిన్న సినిమాకి ఇప్పుడున్న పరిస్థితి? చిన్న సినిమాలు ఎప్పుడూ కొంచెం కష్టాలు ఉంటాయండి. ఎందుకంటే పాపం ప్రొడ్యూసర్స్ వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉండదు. సో స్టార్ట్ చేస్తారు, కొందరేమో తర్వాత బిజినెస్ అవుతుంది అనుకుంటారు, కొందరేమో లిమిటెడ్ బడ్జెట్తో అలా మొదలుపెట్టి కంటిన్యూ రకరకంగా ఉంటుంది. సో ప్రాబ్లం చిన్న ప్రొడ్యూసర్ అంటే ప్రాబ్లమ్స్, ఎందుకంటే సేలబుల్ డైరెక్టర్, సేలబుల్ హీరోస్, హీరోయిన్స్ ఉండరు కదా. వాళ్ళ కథే మెయిన్ వాళ్ళకి. సో కథ కొందరు ఏంటంటే పాపం కథ కూడా సరిగా చేయలేక ఏదో హడావడి చేస్తే అయిపోతుంది అనుకుంటారు. సో అలా కాకుండా, ఎందుకంటే ఇందాక కూడా నేను ఏం చెప్పానంటే చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏం లేదు. పెద్ద సినిమా ఫ్లాప్ అయితే చిన్న సినిమా అయిపోతుంది, చిన్న సినిమా హిట్ అయిందనే పెద్ద సినిమా అయిపోతుంది. సో అది ముందే మనం అనుకోలేము. సో అదేంటంటే బడ్జెట్ని బట్టి, క్యాస్టింగ్ని బట్టి, డైరెక్టర్ క్రేజ్ని బట్టి, దాన్ని బట్టి వి గివ్ ఇట్ అ టైటిల్ ఇన్ ది బిగినింగ్ దట్ ఇట్స్ బిగ్ ఫిలిం అది అని చెప్పి. సో లావిష్గా తీస్తారో చేస్తారు. చిన్న సినిమాలు ఏంటంటే లావిష్గా చేయలేరు కాబట్టి బైండెడ్ స్క్రిప్ట్తో వాళ్ళు మంచి లొకేషన్స్, అంటే అందుబాటులో లొకేషన్ చేసుకొని చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీలో ఇప్పుడు కాదు, నేను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 45 years అయింది. 45 years నుంచి నేను చూస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని చిన్న సినిమాలకి కొన్ని పెద్ద ఆర్టిస్టులు హెల్ప్ చేస్తారండి. ఇక్కడికే వస్తున్నాను. మీకున్న స్టార్డమ్కి మీరు ప్రతి సినిమాకి మ్యాక్సిమం ఎవరిని మనసుని నొప్పించకుండా మీరు యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటున్నారు. దీనివల్ల మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? డెఫినెట్లీ అండి. దీంట్లో ఏంటంటే యాక్టింగ్ని తీసుకున్న తర్వాత మనం యాక్టర్స్ ఎప్పుడూ ఏదో ఒక సినిమాలో కనపడుతూ ఉండాలి. మనకి పెద్ద సినిమా వస్తుంది, పెద్ద వేషం వస్తుంది అని చెప్పి ఎప్పుడు కూర్చోకూడదు. స్టార్డమ్ పడిపోతుందని మీరు ఏమీ అవదండి. ప్రజల్లో ఇప్పుడు మేబీ అంటే నెంబర్ 1 హీరోతో నేను కంపేర్ చేయట్లేదు, నెంబర్ 2, నెంబర్ 3తో నేను కంపేర్ చేయట్లేదు. బట్ కొత్త వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు నాకు ఎక్కువ జనాలు ఉన్నారుగా, నాకు ఎక్కువ ఫాలోయింగ్ ఉందా ఏమండి? అభిమానులు ఎప్పుడు వాళ్ళ ఆశలన్నీ మనం నెరవేర్చాలంటే చాలా కష్టం. వాళ్ళకి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తెలీదు. వాళ్ళు అంటారు ఈ డైరెక్టర్తో ఎందుకు చేయకూడదు, ఆ డైరెక్టర్తో ఎందుకు చేయకూడదు అంటారు. సెలబ్రిటీ ప్రాబ్లమ్స్, ఫైనాన్స్. ఈరోజు సినిమా ఈవెన్ పెద్ద సినిమా ఒకసారి ఈరోజు సినిమా చేసిన తర్వాత దానికి రిలీజ్ చేసే తంటాలు ప్రొడ్యూసర్స్ పడేది మేము చూస్తున్నాం. ఆ థియేటర్ లేదు, ఈ థియేటర్ లేదు, అన్నీ చేసిన తర్వాత వర్షాలు, అన్నీ చేసిన తర్వాత ఫ్లడ్స్, అన్నీ చేసిన తర్వాత ఏదో ఒక ఘటన జరగడం, డిస్టర్బ్ అయ్యి. ఈరోజు అంటే మార్కెట్ ఎంత పెద్దదో, ఈరోజు ఓపెనింగ్ డే 3 daysలో కనుక ఏదైనా జరిగిందంటే అండి సినిమా కొలాప్స్ అండి. సినిమా ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద హీరో, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా రిలీజ్కి ముందు రోజు కానీ తర్వాత అంటే ఆ రోజులు కానీ ఏదైనా జరిగి సినిమా షేక్ అయింది అనుకోండి, సినిమా అవుట్ అండి. డిఫరెన్స్ ఏంటంటే చిన్న సినిమాలు ఫ్లాప్ అయితే అండి చిన్న అమౌంట్ పోతుంది, పెద్ద సినిమా పోయిందంటే ఇండస్ట్రీ పోతుందండి, ఇండస్ట్రీ ఆగిపోతుంది. ఇప్పుడు 4 పెద్ద సినిమాలు ఫ్లాప్ అయితే ఇండస్ట్రీ బంద్, అంతే అయిపోయిందండి. ఇంకా వై విల్ యూ గెట్ మనీ అండి? అండ్ టుడే బడ్జెట్ అంటే 300 crores 400 crores రకరకాల అంటున్నారు ఫిగర్స్, నాకు తెలియదు ఎక్కడి నుంచి డబ్బు వస్తుందండి. హూ విల్ ఇన్వెస్ట్? సో అది చాలా ఉన్నాయి, అలా మాట్లాడుకునే చాలా ఉన్నాయి. బడ్జెట్ గురించి మాట్లాడారు కాబట్టి అసలు బడ్జెట్ పెరగడానికి కారణం ఏంటి? గతంతో మీరు మీ టైంలో అసలు ఎలా ఉండేది ఏంటి? ఇప్పుడు ఇంత బడ్జెట్ పెరగడానికి ఎవరు కారణం అంటే మీరు? మేము ఉన్నప్పుడు అండి మా కాల్ షీట్స్ వచ్చేసి 45 days అండి. అంటే ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు ఏది ఫాలో అయ్యారో నెక్స్ట్ మేము వచ్చే కూడా అది కూడా మేము ఫాలో అయ్యాం. ప్రతి ప్రొడ్యూసర్కి నెలకి 10 రోజులండి, 10 ఇంకో ప్రొడ్యూసర్ 10 ఇంకో, అంటే 3 ప్రొడ్యూసర్స్ ఒక నెలలో. 4th month వచ్చేసి వీళ్ళకి ప్యాచ్ వర్క్, అంటే 35 days పెద్ద సినిమా అంటారు, అది 45 days. ఈరోజు 45 days ఒక షెడ్యూలే ఉంది. సరే అప్పటికిప్పటికీ మేకింగ్, డబ్బింగ్ అది ఇది అంటున్నారు. తర్వాత ఇంత బడ్జెట్లో అయిపోవాలి. బడ్జెట్ దాటిందంటే దానికి ఒక కమిటీ మీటింగ్ ఎందుకు ఎక్కువైంది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో, ఇవన్నీ లెక్క ఉండేది. ఈరోజు ఏంటంటే వేస్టేజ్. నేను చెప్తాను సార్, అంటే చాలామందికి నేను ఎన్నోసార్లు చెప్పాను, టిఫిన్ పెట్టేటప్పుడు 6-7 రకమైన టిఫిన్లు పెడతారండి. మన ఇంట్లో 6-7 రకాలు పెడతారండి. నేనేం చెప్తాను, 6-7 రకాల టిఫిన్కి ఎంత డబ్బు అవుతుందో ఆ డబ్బుతో ఉదయం ఇడ్లీ వడ కామన్ అండి, ఒకరోజు పూరి, ఒకరోజు దోశ, ఒకరోజు పొంగల్ పెట్టి ఆ మిగిలిన బడ్జెట్ ఏదో డబ్బుని చూసారా 11 గంటలకి ఇంకా కొన్ని స్నాక్స్ ఇవ్వండి అందరికీ. బికాజ్ బ్రేక్ అనేది కొంచెం లేట్ అవుతుంది, భోజనాలు రావడం లేట్ అవుతుంది. అలాగే మధ్యాహ్నంలో అసలు ఇంట్లో కూడా అన్ని కూరలు ఉండరు, 4 వెజిటేబుల్స్, సాంబార్, రసం, పప్పు, అంటే హోటల్ మీల్స్ లాగా. మరి ఇంట్లో అంత పెడతారా? లేదు. సాంబార్, రసం, పప్పు పెట్టండి, ఒక వెజిటేబుల్ కర్రీ, నాన్ వెజిటేరియన్ ఒక ఐటెం పెట్టండి. మళ్ళీ అదే డబ్బుతో మీరు మళ్ళీ 4 o'clockకి స్నాక్స్ ఇవ్వండి.
అంటే కొంచెం బలం ఎనర్జీ వచ్చేలాగా చిన్న నేను చెప్పేది అంటే కొంచెం ఈ జాగరీతో చేసింది అంటే డైటీషియన్తో కన్సల్ట్ చేసి చేయమంటున్నారు. తర్వాత ఇంత చేస్తే అవన్నీ ఎవరు తినక బయట పడేస్తున్నారండి. కుక్కలు పందులు వచ్చి తినేసి వెళ్ళిపోతున్నారు. అక్కడే ఫస్ట్ మైనస్ అండి. నంబర్ 2, లొకేషన్ ఎక్కడో ఫ్రీగా దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి తెల్లవారుజాను బయలుదేరి వెళ్తారండి. మరి ఆ డీజిల్ పెట్రోల్ ఖర్చులు అండి. సరే, అందరూ ఆన్ టైం రాలేరు, రకరకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాట్ ఐమ్ సేయింగ్, దగ్గరలో ఉన్నప్పుడు మేబీ యు ఆర్ పేయింగ్ మోర్, బట్ వర్క్ తొందరగా స్టార్ట్ చేసి ఆ రోజుల్లో ఒక రోజుకి 4 సీన్లు లెక్క, 4-5 సీన్లు 9 to 6 ఇలా ఆ ఓల్డ్ ప్యాటర్న్ మేకింగ్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఉన్న కొత్త టెక్నికల్ మెషినరీ పెట్టుకొని సబ్జెక్ట్ పెట్టుకొని నిర్మాతని అంటే ఎట్లా మనం బ్రతికించాలి అవి ప్లాన్ చేసుకొని డిసిప్లిన్ ఆన్ ద సెట్స్, డిసిప్లిన్ ఇన్ టైమింగ్, ఒబీడియన్స్, మళ్ళీ అక్కడ వచ్చి సబ్జెక్ట్ గురించి డిస్కస్ ఇవన్నీ షూటింగ్ ముందు అయిపోవాలి. అక్కడ సెట్కి వచ్చేసి ఇది చేస్తే ఎలా ఉంటుంది, ముందు రోజు రాత్రి ఒక సినిమా చూసుంటారు, ఇది చేస్తే ఎలా ఉంటుంది, అది చేస్తే ఎలా ఉంటుంది, అలా చేసుకొని పోతే ఎండే లేదు. సో ఇవన్నీ కరెక్షన్స్ చేసుకుంటే కొంతవరకు మనం ఈ వేస్టేజ్ని మనం మేనేజ్ చేయవచ్చు. ట్రెండ్ తెలియదండి, యాక్షన్ ట్రెండా, ఫ్యామిలీ ట్రెండా, కామెడీ ట్రెండా, అంటే హిస్టారికల్ ట్రెండా, హారర్ తెలియదు. ఆ ట్రెండ్ మారేటప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి. మెయిన్ సమ్మర్ టైంలో అంటే నేను చెప్పేది ఫిబ్రవరి నుంచి ఒక జూన్ వరకు అవుట్డోర్ షూటింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే వర్షం రాదు. మన వాళ్ళు చేసే తప్పు ఏంటి, జూన్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు అవుట్డోర్ షూటింగ్లు పెడతారు. ఏది వర్షం వచ్చినప్పుడు, అక్కడే రాంగ్ ప్లానింగ్ అది. ఆ రోజులో వర్షాల్లో షూటింగ్ జరిగింది. ఎక్కడ అన్ని ఇండోర్ సబ్జెక్టులు సెలెక్ట్ చేసేవారు. ఆ టైంలో అన్ని ఇండోర్ సబ్జెక్టే. సాంగ్ ఏదైనా ఉంటే అప్పట్లో ఊటీ, కాశ్మీర్కి వెళ్ళేవారు. సో ఇట్లా ప్లానింగ్ రాంగ్, స్టోరీ చేతిలో ఉండదు, అన్ని కరెక్షన్స్ ఏదో హడావిడి చేసి ఏదో చేసేయాలని. అందుకే చెప్తున్నాను, గో టు ద ఓల్డ్ స్కూల్ అండ్ కమ్ టు ద న్యూ కాలేజ్. వెరీ సింపుల్. అన్నీ సరి అయిపోతే వేస్టేజ్ ఇవే. ఆన్ టైంలో షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. ఎవరైతే లేట్గా వస్తున్నారో యూ డోంట్ ఎంకరేజ్ దోస్ ఆర్టిస్ట్. వై ఆర్ యూ ఎంకరేజింగ్? మీరే డబ్బు ఇచ్చి మీరే ఎంకరేజ్ చేసి మళ్ళీ వాళ్ళు ఎందుకు తిడుతున్నారు? ఒక వార్నింగ్ ఇవ్వండి, 2వ వార్నింగ్, 3వ వార్నింగ్ తీసేయండి. మొహమాటలు వద్దు. వాళ్ళు ఫ్రీగా చేస్తారంటే ప్రొడ్యూసర్ సైలెంట్గా ఉంచోవాలి. కాదే, మీరు డబ్బులు ఇస్తున్నారు కదా, అడగండి. మరి తప్పే ఉంది. టెక్నీషియన్ అయినా ఆర్టిస్టులు అయినా మీరు ఇవ్వండి. సో దీస్ ఆర్ ఆల్ వెరీ సింపుల్. అందరికీ తెలుసండి ఈ మ్యాటర్. తెలిసి కూడా వాళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు. సో వీ కాంట్ అది అంటారు కదా ఇంగ్లీష్లో, యూ టేక్ ద హార్స్ టు ద పాండ్ బట్ యూ కాంట్ మేక్ ఇట్ డ్రింక్ అని. నిద్రపోతున్న వాడిని లేపొచ్చు, నటిస్తున్న వాడిని ఎలా లేపుతామండి? లేపలేము. సో వాళ్ళ వృత్తి, వాళ్ళ ప్రొఫెషన్ ఇది. ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు ఆర్టిస్టులుగా అండి, మేము అన్ని సినిమాలు చేసాం, మాకు బాధగా ఉంది, మాకు కోపం బాధగా ఉంది. ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నారు, ఎందుకు ప్రొడ్యూసర్ అడగట్లేదు, ఎందుకు డైరెక్టర్ అడగట్లేదు. అండ్ ఆర్టిస్టులు కూడా మేము కూడా ఏంటంటే ఐ ఫీల్, లేకపోతే ఇండస్ట్రీ కష్టాన్ని భయపెడుతున్నారా? ప్రొడ్యూసర్ భయపడి చేస్తున్నారు. ప్రొడ్యూసర్ భయపెట్టడం కాదండి. ఇప్పుడు సెలబ్రిటీ హీరో ఉన్నాడండి, ఆయనతో ఇంకా మనం హీరో డైరెక్టర్ ఉంటే ఇంకా తప్పదు, ఇంకా వాళ్ళు ఏం చెప్తే వినాలి, ఏం చెప్తే చేయాలి అని చెప్తున్నారు. ఓకే, నేనేమంటానంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు కానీ అవన్నీ ఇచ్చేసి మీరు ముందే మాట్లాడుకోండి, సార్ మీరు ఎంత అమౌంట్ అడుగుతున్నారో మార్కెట్ ప్రకారం మీకు ఇస్తున్నాం, కానీ మేము ఇలా చేసుకోవాలి సార్, చేసుకోకపోతే మాకు బడ్జెట్ వర్కౌట్ కాదు, ఓవర్ బడ్జెట్ అవుతుంది, మీ రెన్యుమరేషన్ మీకు ఏం కావాలో మీరు తీసుకోండి. మీ స్పష్టంగా చెప్పండి, మీ టైంలో ప్రొడ్యూసర్కి, హీరోకి, డైరెక్టర్కి మంచి ఒక అండర్స్టాండింగ్ మీద ముందుకెళ్ళేవారు. కానీ ఇదంతా ఇప్పుడు అలా లేదు. ప్రొడ్యూసర్ చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుందనే పరిస్థితికి వచ్చింది ఇండస్ట్రీ అని చెప్పి బయట వినిపిస్తుంది అన్నమాట. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ అనేవాడు దేవుడు అండి. అది చిన్న ప్రొడ్యూసరా, మధ్య ప్రొడ్యూసరా, పెద్ద ప్రొడ్యూసర్ అనేవాడు దేవుడు. ఆడ లేకపోతే ఇంకేముందండి. మా ఆర్టిస్టులకు సినిమా ఎక్కడ వస్తుంది, డైరెక్టర్ సినిమా ఎక్కడ వస్తుంది. సో మన దేవుడు అని చెప్పి మనం ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. ప్రొడ్యూసర్ కూడా ఏంటంటే కొంచెం బిజినెస్ మైండెడ్గా ఉండాలండి. డబ్బు అడిగినప్పుడు ఆ డబ్బు మీరు ఇవ్వండి. ఆయన హీరో ఆర్ హీరోయిన్, డైరెక్టర్ వాళ్ళు సెలబుల్ పీపుల్ కదా, వాళ్ళు ఎంత కావాలంటే అంత అడిగి ఇచ్చి, ఏమండి మీరు ఈ దీంట్లో ఇలా చేయాలి, చేస్తే నాకు సినిమా వర్కౌట్ అవుతుంది, నేను సినిమా రిలీజ్ చేయగలుగుతానండి, మీరు ముగ్గురు కలిస్తే నాకు ఇంత బిజినెస్ అవుతుంది, సో ఆ బిజినెస్ అవడానికి ఇంతలో మీరు ఫినిష్ చేయాలి, సో నా మార్జిన్ ప్రాఫిట్ ఇది అని క్లియర్గా కూర్చొని మాట్లాడకపోతే తర్వాత చేసిన తర్వాత ప్రొడ్యూసర్ డైరెక్టర్ని తిట్టడం, హీరోని తిట్టడం, వాళ్ళ ముందు మట్టుకి నమస్కారం పెట్టడం ఎందుకు? ఇది ఆ రోజులు లేవు కదా. సంవత్సరానికి 9 సినిమాలు నేను చేశాను సార్, 10 సినిమాలు. నేను చిరంజీవి గారు ఆ టైంలో సంవత్సరానికి 9-10 సినిమాలు మేము చేసాం. ఎలా చేసాం? ఫ్లాపులు ఇచ్చినా మాకు సినిమాలు వచ్చింది. ఎలా వచ్చిందండి? ఈరోజు ఎంత పెద్ద హిట్ ఇచ్చినా ఆ హీరో నెక్స్ట్ పిక్చర్ ఫ్లాప్ ఇస్తే కనపడడం లేదు, చేస్తున్నారు. మాకు ఆ పరిస్థితి అలా కాదు, అందుకే నేను సినిమాలు చేయగలిగాను. సో అండ్ దెర్ షుడ్ బి అన్ అండర్స్టాండింగ్. ముఖ్యంగా అండి ఇవన్నీ కాదు,
డిస్ట్రిబ్యూటర్ని కాపాడే ఆలోచన ముందు రావాలండి. డిస్ట్రిబ్యూటర్ కొంటున్నాడు సార్ సినిమా పడారని పేలుతుందండి. నెక్స్ట్ సినిమాకి ఆ డిస్ట్రిబ్యూటర్ లేడు. నెక్స్ట్ సినిమాకి ఎవడొస్తాడండి కొనడానికి? లేవు. సో మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ అన్న వాడిని కాపాడే మార్గం ఆలోచించి, డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడు హెల్తీగా ఉంటే ప్రొడ్యూసరు, డైరెక్టర్, హీరో ఈ బడ్జెట్లన్నీ నడుస్తాయండి. డిస్ట్రిబ్యూటర్ లేనప్పుడు ఈ గొడవలు వస్తాయి. ఎవరికి మార్కెట్ ఉందో వాళ్ళది అడగాల్సిందే, తప్పే లేదు. ఎందుకంటే ఏమండి బిజినెస్ ఉంటే అడగడం తప్పే ఉందండి. నేను ఏమంటున్నానంటే బిజినెస్ ఎంత ఉందో దాన్ని బట్టి వాళ్ళు అడుగుతారు. బిజినెస్ ఉన్నప్పుడు మీరు ఇవ్వాల్సిందే కదా. బడ్జెట్ ఎక్కువైతే మీరు ఎందుకు ఇస్తున్నారు డబ్బు? ఇవ్వద్దు అని నేను అంటాను. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇస్తారు. ఇచ్చిన తర్వాత తిడతారు. సో మనం ఏం చేస్తామండి? ఇప్పుడు బిజినెస్ ఉన్నవాడికి ఇప్పుడు వస్తువు ఉందండి, ఆ వస్తువుకి అంత వాల్యూ ఉన్నప్పుడు మీకు కావాలన్నప్పుడు మీరు కొనుక్కోవాల్సిందే కదా. ఆ వస్తువు ఎక్కువ డబ్బు ప్రైస్ చెప్తారనుకోండి, కొనుక్కోవద్దు మీరు. సో బిజినెస్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మీరు ఇవ్వాలి, చేయాల్సింది. కానీ అది ఇచ్చినప్పుడు మీరు ఈ క్లాజులు పెట్టండి. సార్ ఈ టైంకి రావాలి, ఈ టైంకి మీరు వెళ్ళాలి, మధ్యలో ఏమీ డిస్టర్బెన్స్ ఉండకూడదు, మీ అమౌంట్ చక్కగా ఇచ్చేస్తాం కదా అన్నీ అనుకోండి. సెట్, లొకేషన్ అన్నీ వాళ్ళు చెప్తున్నారు కదా, అన్నీ వినండి, అన్నీ మాట్లాడుకోండి. తర్వాత వాళ్ళని తిట్టొద్దు. ఇచ్చేటప్పుడు ఎందుకు మీరు ఫీల్ అవుతున్నారు? రాజకీయ అంశాలు ఇక్కడ నేను ప్రస్తావనకు తీసుకొని రావట్లేదు, కానీ ఏపీ గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీని ఏపీకి రావాలని చెప్పి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, వీళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వాలని చెప్పి కూడా ఏపీ గవర్నమెంట్ ఇక్కడ కొంత కోపంగా ఉన్నదని చెప్పి కూడా సినిమా ఇండస్ట్రీ కూడా గత ఒక సంవత్సరం నుంచి వినిపిస్తున్నమాట. దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, స్టేట్ బైఫర్కేషన్ గురించి ఎవరు సీరియస్గా ఆలోచించట్లేదండి. ఆంధ్ర నౌ ఈజ్ అ డిఫరెంట్ స్టేట్ అండి. మనం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాని మనం ఎలా అనుకోవాలంటే తమిళనాడు లాగా, కేరళ లాగా, కర్ణాటక లాగా, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టేట్. యూ కెనాట్ క్లబ్ ఇట్ విత్ తెలంగాణ ఈజ్ అ డిఫరెంట్ స్టేట్. సో ఆంధ్ర రూల్స్ ఆర్ సెపరేట్. ఆ సీఎం గారు, జగన్ గారు, ఆయన ఏం డిసిషన్ తీసుకుంటారో ఏం తీసుకుంటారో వేరే. దానికి అక్కడ ఆంధ్రాలో ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు గో అండ్ రిక్వెస్ట్, ఫైట్, డిమాండ్ ఆర్ కమాండ్ ఆర్ డూ సంథింగ్. ఇప్పుడు తెలంగాణలో ఉంది, మాకు ఇది ఇవ్వండి అంటే లేదు. తెలంగాణ ఇస్ డిఫరెంట్ స్టేట్. ఇది ముందు బుర్రకు ఎక్కించుకోవాలి. చాలామంది ఇంకేమనుకుంటారంటే ఒకటే స్టేట్ అని. కాదు. ఇప్పుడు తమిళనాడులో వెళ్ళిపోయి మనం తెలుగు వాళ్ళు వెళ్ళిపోయి ఏదో చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? కర్ణాటకలో ఒప్పుకుంటారా? కేరళలో ఒప్పుకుంటారా? అలాగే ఆంధ్ర సెట్ ద రూల్స్, గో టు ది సీఎం, రిక్వెస్ట్, మీట్ హిమ్. సార్ స్టేట్లో చాలామంది కళాకారులు ఉన్నారు, చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లేవండి. తెలంగాణకి వెళ్తే అక్కడ వాళ్ళకి భవిష్యత్తు లేదు, చస్తున్నారు వాళ్ళు. ఏదో ఒకటి రిక్వెస్ట్ చేయాలి సార్. మనం ఏదో ఒకసారి వెళ్ళి ఓన్ అరిస్తే కుదరదు సార్. మన పని కావాలంటే వెళ్ళాలి, 10 సార్లు వెళ్ళాలి. తప్పకుండా ఆయన చేస్తారు. ఇట్స్ ద వే. ఇంగ్లీష్లో అంటారు, ఇట్ ఈస్ నాట్ హౌ యూ ఆస్క్, ఇట్ ఈస్ వెన్ యూ ఆస్క్, వాట్ యూ ఆస్క్, టు హూమ్ టు యూ ఆస్క్ అని. అడిగే విధానం, చెప్పే విధానం, ప్రజెంటేషన్ చేయండి. ఎందుకు చేయరైనా చేస్తారు. కళాకారులు కూడా రేపు ఓట్లకి మన కళాకారులు, టెక్నీషియన్స్ కావాలి కదా. నేను మొన్నే ఆంధ్ర ఫిలిం చేంబర్ ఓపెనింగ్ నన్ను పిలిచారు, నేను వెళ్ళాను, ఓపెన్ చేశాను. ఓ చేంబర్ అంటే చిన్న ఫ్లాట్లో చేశారు. ఈరోజు చాలామంది ఓ బాడీ ఫామ్ చేసి నడుస్తున్నాయి. మా ఆర్టిస్ట్లో మాకున్న కోఆపరేషన్, మాకున్న అండర్స్టాండింగ్ అదంతా వేరే. ఇప్పుడు అన్ని ఆర్టిస్టులకి ఒట్టి హైదరాబాద్, తెలంగాణ వేషాలు ఇవ్వాలంటే జరగదు సార్, కష్టం, అవ్వదు. ఎందుకు ఆర్టిస్టులు పెరుగుతూనే ఉన్నారు. సో వాళ్ళకి కూడా అంటే అవసరం. సో ఇక్కడ కాకపోతే ఆంధ్ర అక్కడ. అండ్ యూ బైఫర్కేట్ అయిపోయింది. ఇంకా యూ బైఫర్కేట్ ద రూల్. ఇంకా బైఫర్కేట్ చేయకుండా కంపారిజన్ పెట్టుకుని ఉంటే మనం టైం వేస్ట్ చేస్తున్నాం. సో సీఎం జగన్ గారి దగ్గరికి వెళ్ళండి, రిక్వెస్ట్ చేయండి, ఇట్లా చేయండి సార్, మేము ఉంటాం మీతో పాటు, చెప్పండి, నిజంగా ఉండండి. అక్కడ కూడా ఇండస్ట్రీ స్లోగా, బై దిస్ టైమ్ ఇట్ షుడ్ హ్యావ్ హ్యాపెండ్. ప్రాపర్ లీడర్షిప్ లేక, ప్రాపర్ అంటే ఒక దారి చూపించకుండా లేట్ అయిపోయింది. ఇప్పుడు తప్పేం లేదు, వెళ్ళి అడగాలి, అడిగితే తప్పకుండా జరుగుతుంది. సుమన్ గారు రాజకీయాలకి దూరంగా ఉన్నారా, రాజకీయాలకి పక్కన పెట్టారా? అంత ఏం కాదు. రాజకీయం అనేది ఎప్పుడు అది ఎవర్ గ్రీన్, అది ఎప్పుడు ఉంటుంది. సమయం, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అప్పుడు మనం వెళ్తాండి. ఎవర్ గ్రీన్గా మీరు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయినా రాజకీయాల్లో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్? ఎక్కడ నేను ఎవరు చెప్పారు ఫెయిల్? పూర్తి స్థాయి మీరు రాజకీయాల్లో చేయలేకపోతున్నారు, పూర్తి స్థాయిగా మీరు రాజకీయాల్లో తిరగలేకపోతున్నారు. నేను ఎందుకు వెళ్ళకపోతున్నానంటే నాకు కొన్ని కోరికలు ఉన్నాయి పాలిటిక్స్లో, అది నాకు ఎక్కడ కనిపించట్లా. అందుకే నేను చేయండి. ఓవరాల్గా ఇప్పుడు మీరు పొలిటికల్ హిస్టరీ తీసుకుంటే అండి, ద మోస్ట్ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఈస్ నవీన్ పట్నాయక్. 25 years కంటిన్యూస్ సీఎం. దాని తర్వాత జ్యోతి బాసు కంటిన్యూస్లీ 4 terms సీఎం అండి. మిగిలిన తర్వాత అందరూ 1 year, 2 year, మళ్ళీ గ్యాప్, 1 year, 2 year. ఎందుకంటే ప్రజల్ని సాటిస్ఫై చేయడం చాలా కష్టం అండి. ఇప్పుడు 100 ఇస్తే వాడు 1000 అంటాడు, 1000 ఇస్తే నాకు 10,000 అంటే 10,000 అంటే 1,00,000 అంటాడు. చాలా కష్టం, ఎవరికి వాళ్ళు కష్టం. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా కమ్యూనిటీ, అదొక ప్రాబ్లం. నెక్స్ట్ క్యాస్ట్ ఫ్యాక్టర్. ఈ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం. ఎవరికి వాళ్ళ అరుపులు, వాళ్ళ రిక్వెస్ట్లు న్యాయం చేయలేరు. సో ఇది వేరే విషయం. బట్ నేననేది ఏంటంటే
పూర్ పీపుల్, కామన్ మ్యాన్ వాళ్ళు బాగుండాలి. అంటే స్మూత్ మెయిన్ లా అండ్ ఆర్డర్, ప్రొటెక్షన్ ఫర్ ది కమ్యూనిటీ, ప్రొటెక్షన్ ఫర్ ది క్యాస్ట్, ప్రొటెక్షన్ ఫర్ ది స్టేట్, ప్రొటెక్షన్ ఫర్ ది పర్సన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అందరూ హ్యాపీ. ఇప్పుడు నేను ఒరిస్సాకి వెళ్ళి ఎందుకే 5 సార్లు మీరు ఆయన గెలిపించారని వాళ్ళు ఏమంటున్నారు, మాకు ప్రొటెక్షన్ ఉంది, నాకు డ్రైవర్ అంటున్నాడు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నా పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు, ప్రతి పండక్కి నేను మంచి బట్టలు కొనుక్కుంటున్నాను, వీకెండ్కి నేను హోటల్కి వెళ్ళి మా ఫ్యామిలీతో నేను తిరుగుతున్నాను అంటాడు. హ్యాపీగా ఉన్నాడు. మాకెందుకు సార్ ఈ ఫ్లైఓవర్లు ఎందుకు, మాకు టవర్స్ ఎందుకు, ఇదెందుకు, మేము హ్యాపీగా ఉన్నాం. ప్లస్ ప్రొటెక్షన్ ఉంది. ఏమాత్రం ఏ రాజకీయ నాయకుడు తప్పు చేస్తే వాడిని తీసేస్తున్నారు. తీసేసి నువ్వు అన్నీ క్లియర్ అయిన తర్వాత రా అంటున్నారు. ఇక్కడ ఫేవరిజం అవన్నీ ఏమి లేవు. అలా చాలా ఉన్నాయి. చాలా జరిగితే మేము వస్తాం. మా అవసరం ఎప్పుడైనా సరే ఉంటే మేము తప్పకుండా వస్తాం. నెక్స్ట్ మా అధ్యక్షులు కాబోతున్నారు, నువ్వు మా గ్రామం